ఈ వీడియోలో మనం మ్యాజిక్ ఈ ఆర్ సైలెంట్ ఈ గురించి ఆల్ఫాబెట్ ఈ గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. నేను నెక్స్ట్ టైం మీకు వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలియజేస్తుంది అనమాట. సో లెట్స్ మూవ్ టు టాపిక్. మ్యాజిక్ ఈ ఆర్ సైలెంట్ ఈ. మ్యాజిక్ ఈ అంటే Magic E rule states that when the letter E sits at the end of the word, it is usually silent and tells the vowel before it says its name. సో ఏంటంటే మ్యాజిక్ ఈ రూల్ ఏం చెప్తుందంటే, ఒకవేళ ఈ అనే వర్డ్, ఈ అనే లెటర్ వర్డ్కి ఎండ్లో కూర్చుంటే, వర్డ్ ఎండ్లో ఉంటే మనం ఈని ప్రొనౌన్స్ చేయం. ఈ విల్ బి సైలెంట్. And also vowel says their original name, its name. See, before it says its name, vowel అనేది ఒరిజినల్ నేమ్తో ప్రొనౌన్స్ చేస్తాము. ఈ అనేది సైలెంట్ అవుతుంది అండ్ ఓవెల్ ఒరిజినల్ నేమ్తో ప్రొనౌన్స్ చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం ఇందుకి, ఓకేనా. అట్ అట్ ఇక్కడ మీరు సౌండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏని అ అంటున్నాం, అ అట్, ఓకేనా. అదే ఏ అట్కి ఈ యాడ్ చేశాను నేను ఎండ్లో. సో అట్ కొంచెం ఏట్గా పిలుస్తాం, కరెక్టా. సో అది రూల్. ఈని మనం పిలవం, ఈ సైలెంట్. అండ్ ఆల్సో ఏ ఈజ్ ద ఓవెల్. ఓవెల్ ఒరిజినల్ సౌండ్ని ప్రొనౌన్స్ చేస్తుంది. ఇక్కడ చూసారా మీరు, అట్ నుంచి ఏట్గా చేంజ్ అయింది, అంటే ఆ నుంచి ఏగా చేంజ్ అయింది. ఓవెల్ ఆ నుంచి ఏగా చేంజ్ అయిందనమాట. సో నెక్స్ట్ చూద్దాం. మ్యాడ్, ఇట్ ఈస్ మ్యాడ్. ఆ మ్యాడ్, ఆ ఏ అనే ఓవెల్ని ఆగా ప్రొనౌన్స్ చేస్తున్నాం, కానీ ఇక్కడ ఈ అనేది యాడ్ చేస్తే మేడ్ మేడ్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఆ కొంచెం ఏగా చేంజ్ అయింది, ఏ సౌండ్గా చేంజ్ అయింది. లాస్ట్ వీడియోలో నేను మీకు షార్ట్ ఓవెల్స్ లాంగ్ ఓవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో షార్ట్ సౌండ్కి లాంగ్ సౌండ్కి మీకు డిఫరెంట్ తెలియాలి అంటే, వాట్ ఈస్ షార్ట్ ఓవెల్ అండ్ వాట్ ఈస్ లాంగ్ ఓవెల్ అనేది డిఫరెంట్ తెలియాలి అంటే ఒకసారి మీరు లాస్ట్ వీడియోని చూడండి. సో మ్యాడ్, ఆ నుంచి మే, ఏ ఏ సౌండ్ వచ్చింది ఇక్కడ, మేడ్ ఏ సౌండ్ వచ్చింది కదా, దాన్ని ఈ అనే రూల్ చేంజ్ చేస్తుంది. సో అది రూల్ అనమాట. ఒకవేళ వర్డ్ ఎండ్లో ఈ వస్తే ఈ విల్ బీ సైలెంట్ అండ్ ఏ విల్ ప్రొనౌన్స్, అండ్ నాట్ ఓన్లీ ఏ, ఎనీ వోవెల్. ఇట్ ఈస్ AEIOU, ఎనీ వోవెల్ ఇట్ విల్ సేస్ దేర్ ఒరిజినల్ నేమ్. ఇట్స్ says their original name. That is the rule of E, magic E. Okay, top, it's top. So if I add E, it will change like tape. Okay na, tape. Pin, PIN, pin. నేను ఒకవేళ ఈ యాడ్ చేస్తే పైన్, ఐ విల్ ప్రొనౌన్స్ ఇట్స్ ఒరిజినల్ నేమ్ ఐ. నార్మల్గా ఐకి షార్ట్ సౌండ్ వచ్చేసి ఈ, ఐకి లాంగ్ సౌండ్ వచ్చేసి ఐ. సో షార్ట్ ఓవెల్ నుంచి లాంగ్ ఓవెల్కి చేంజ్ అవుతుంది అనమాట ఓవెల్ అనేది. సో ఇట్ విల్ సేస్ దేర్ ఒరిజినల్ నేమ్. పిన్ నుంచి పైన్, రిడ్, RID, రిడ్, అండ్ ఇట్ విల్ చేంజ్ టు రైట్. కిట్, KIT, కిట్. ఇఫ్ ఐ యాడ్ ఈ, ఇట్ విల్ చేంజ్ లైక్ కైట్. కట్, క్యూట్, యూ, ఐ, us. If I add E, it will change as you, use. Not, A. It is A. O is pronouncing as A. But if I add E, it will change as O. Not. Correct. Hop, hope, like this. ఏదైనా ఓవెల్ తీసుకోండి మీరు, అది మనం ఒరిజినల్ సౌండ్తో ప్రొనౌన్స్ చేస్తాము. దట్ ఈస్ ద మ్యాజిక్ ఈ. ఈ విల్ చేంజ్ ద సౌండ్ ఆఫ్ ఓవెల్, ఓకేనా. మనం షార్ట్ సౌండ్స్తో ఎప్పుడే కానీ పిలవకూడదు. మనం చదివేటప్పుడు వైల్ రీడింగ్ వర్డ్స్, ఇఫ్ ఇట్ ఈస్ ఈ అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్, ఈ విల్ బీ సైలెంట్ అండ్ ఓవెల్ సేస్ ఇట్స్ ఒరిజినల్ నేమ్. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ మ్యాజిక్ ఈ ఆర్ సైలెంట్ ఈ. ఇంకొన్ని వర్డ్స్ చూద్దాం. 5, wave, bone, lime, game,
cake, late, home, hues, rope. So these are all some of the examples of magic e. So finally ఏంటి magic e అంటే when the letter e sits at the end of the word, it is usually silent. It is usually silent. That means we should not pronounce the e. And it tells the vowel before it says its name. ఓకేనా, అంటే అది ఒరిజినల్ నేమ్ ప్రొనౌన్స్ చేస్తాము. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ మ్యాజిక్ ఈ. మీకు అందరికీ మ్యాజిక్ ఈ అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఆల్. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ మ్యాజిక్ ఈ. అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.